హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేతి బెల్లం సున్నుండలు ఎలా చేయాలో తెలుసుకుందాము. నేతి బెల్లం సున్నుండలు చేయడానికి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి, ఒక కప్పు బెల్లము, నెయ్యి, టీ స్పూను బియ్యము, 4 లేదా 5 ఇలాచీలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నె వేడయ్యాక మనం తీసుకున్న మినపప్పును వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నేను మాత్రం పొట్టు మినపప్పు తీసుకున్నాను, మీరు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. ఈ పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల మన హెల్త్కి ఎంతో ఆరోగ్యం. 15 నుంచి 20 నిమిషాలు వేయించుకోవాలి. దోరగా అయ్యేంతసేపు వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేగాక 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకొని వేయించండి. మనము మినపప్పును ఎంత బాగా వేగితే మన సున్నుండలు అంత బాగా వస్తాయి. మినపగుళ్ళు వేగినంత బాగా వేగితే సున్నుండలు అంత టేస్ట్ ఉంటాయి. ఇలా మినపప్పు వేగాక ఒక చిన్న కప్పు బియ్యం వేసుకొని వేయించాలి. ఈ మినపగుళ్ళ వేడికే బియ్యం వేగిపోతాయి. ఇట్లా ఒక 5 సెకండ్స్ వేగాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇలా వేగిన మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టాలి. గాలిలో ఆరబెట్టాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన మినపప్పుని మిక్సీ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు మినపప్పును ఎక్కువగా తీసుకున్నైతే మిల్లుకి తీసుకెళ్ళి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తురుమును ఇందులో వేసి కలుపుకోవాలి. డైరెక్ట్ మిక్సీలో వేస్తే బెల్లము ఉండలు చుట్టుకుపోతుంది. ఇప్పుడు మినపపిండిని బెల్లంను ఇలా పొడి పొడిగా కలుపుకున్నాక 4 ఇలాచీలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. మళ్ళీ మిక్సింగ్ బౌల్ తీసుకొని మళ్ళీ మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మినపప్పు పిండి బెల్లము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో గోరువెచ్చగా వేడి చేసుకున్న నెయ్యిని 1/3 కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ పోస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఉండలు చుట్టుకోవాలి. ఎంతో ఈజీగా మనము నేతి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఈజీగా ఉండలు చుట్టుకోవస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇంట్లో తయారు చేసిన నెయ్యిని మాత్రమే వాడాలి. అప్పుడే ఈ సున్నుండలు ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నేతి బెల్లం సున్నుండలు తయారైపోయాయి. ఇవి ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ సున్నుండలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. మీకు మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.